అన్నమయ్య జిల్లా రాజంపేటలో జిల్లా కేంద్రం కోసం ప్రజలు ఆందోళన ఉధృతం చేశారు. రాజంపేటను అన్నమయ్య జిల్లాను కేంద్రం చేయాలనే డిమాండ్తో ప్రజలు ప్రజాప్రతినిధులు జేఏసీ ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రారంభించారు. ఇందులో భాగంగా రాజంపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్తో పాటు 2 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. అనంతరం జేఏసీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. జిల్లా కేంద్రం ఇవ్వకుండా గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని సవరించాలని ప్రభుత్వాన్ని శ్రీధర్ కోరారు. భౌగోళికంగా మధ్యలో ఉన్న రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని జనసేన పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎల్లటూరు శ్రీనివాసరాజు డిమాండ్ చేశారు. రాజంపేట కాన్స్టిట్యున్సీలో రాజంపేట పార్లమెంట్ అయిన డిస్టిక్ ని తీసుకుపోయి రాష్ట్ర గవర్నమెంట్ కలిపారో అది చాలా దారుణం, అరాచక పరిపాలన కొనసాగింది. అదేవిధంగా ఈరోజు రాజంపేట కాన్స్టిట్యున్సీ రాజంపేట పార్లమెంట్ అన్నమయ్య ఏదైతే జన్మించారో అన్నమయ్య విగ్రహం ఇక్కడ ఉంది, 108 ఫీట్ ఉంది. కానీ అన్నమయ్య పేరైతే రాయచోటికి తరలించి డిస్టిక్ చేయడం చాలా దారుణం. కావున ఈరోజు జేఏసీ తరఫున ఈరోజు రాజంపేట కోడూరు ఎన్డీఏ కుటుంబ సభ్యులు అందరూ ఈరోజు ఈ రాజంపేట జిల్లా కేంద్రం చేయాలనే సాధనతో కృషితో అందరూ ఇక్కడికి సబ్ కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చేశారు. జేఏసీ తరఫున ఇంత పెద్ద ఉద్యమం మొదలైంది. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా అన్నమయ్య నామకరణం చేసి అన్నమయ్య దండగాడిన ఈ ప్లేస్ ఇది. ఇక్కడ ఈ జిల్లా కేంద్రంగా రాజంపేట పార్లమెంటుకు సంబంధించిన ఇక్కడ జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది. అట్లాగే అంటే ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి గారిని కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి గారిని కానీ కలిసి మేము ఇదే విషయాన్ని విన్నవించి ఇక్కడ జిల్లా కేంద్రం తీసుకొచ్చేంత వరకు పోరాటంలో ముందుంటాం.